హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి సార్ దయచేసి. ఆ తర్వాత ప్రతిరోజు నా నా వీడియోస్ ఎంతో ప్రేమతో చూస్తూ ఉంటారు కాబట్టి లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. సార్, నేను ఇప్పుడు షిరిడి సాయిబాబా పుస్తకం ఉంది నా దగ్గర, అది ఈరోజు చదువుతాను సార్. కొన్ని శ్లోకాలు. రెడీగా ఉండండి సార్. 1 2 3 4 రెడీగా ఉండండి. బాబా సాయి బాబా, నీవు మావని మనిషివని, నీకొక రూపం ఉన్నదని, ఇలా మమ్ము చేశావా, మమ్ము చేశా బాబా సాయి దేవా. ఆర్తత్రాణ పరాయణుడు శ్రీ సాయి ఏకాదశి స్తోత్రములు. 1. షిరిడీ క్షేత్రంలో ప్రవేశించిన తక్షణమే సమస్త దుఃఖాలు పరిహారమవుతాయి. 2. ఆర్తులు, నిరుపేదలు ఎవరు గాని ద్వారకామాయిలో ప్రవేశించితే సుఖాన్ని, సంపదను పొందుతారు. 2 అన్నమాట. 3. నీ భౌతిక శరీరాన్ని చాలించిన నా భక్తుల పాలిట అప్రమత్తుడై ఉంటాను. మొట్టమొదటి ఏమన్నాడు షిరిడి సాయిబాబా గారు? షిరిడి క్షేత్రం అంటే షిరిడి క్షేత్రం ఉంటుంది కదా, మహారాష్ట్ర ఉంది సార్. అది దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో ప్రవేశించినంతనే మనకి సమస్త దుఃఖాలు కూడా పోతాయి, పాపాలు. 2. ఆర్తులు, నిరుపేదలు. ఆర్తులు అంటే ఏ కూడు గుడ్డ, ఇల్లు వాకిలి ఏమి లేని వాళ్ళు అనమాట. నిరుపేదలు అంటే కూడికి గుట్టగా జరక్క వాళ్ళు నిరుపేదల వాళ్ళు. ఎవరైనా కానీ ద్వారకామాయిలో ప్రవేశించితే సుఖాన్ని, సంపదను పొందుతారు. సుఖాన్ని, సంపద వస్తుంది దాంతో కదే. నేను ఈ భౌతిక శరీరాన్ని చాలించిన నా భక్తుల పాలిట అప్రమత్తుడనే ఉంటాను. శరీరాన్ని వదిలేసి వెళ్ళినా ఆయన మనిషి రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూనే ఉంటాడు షిరిడి సాయిబాబా. నేను నా సమాధి నుండి నా భక్తుల సంరక్షణను చేస్తుంటాను. సమాధి నుండి ఆయన మనిషి రూపంలో వచ్చి ఎక్కడున్నా తలుచుకున్నా షిరిడి సాయిబాబా గారిని, ఎక్కడో సరే షిరిడి క్షేత్రం వెళ్ళపోయినా సరే షిరిడి సాయిబాబా గారిని తలుచుకుంటే మనకి మంచి పని అయితే ఆయన చేసేది, లేకపోతే చెడు పని అయితే ప్రోత్సహించడు ఏదేమైనా. అది నన్ను ఆశ్రయించి శరణు కోరు వారిని రక్షించడే నా కర్తవ్యం. నాయన షిరిడి సాయిబాబా నన్ను రక్షించాయా, నేను ఇబ్బందుల్లో ఉన్నానంటే ఒక మంచి పని అయితే మన గ్యారెంటీగా రక్షిస్తాడు. 7. నా యందు మనసును లగ్నం చేసిన వారిని రక్షించడా నా కర్తవ్యం. మనసు లగ్నం చేసి దేవుడిని పూజ చేయాలి. ఏ దేవుడు అయినా, యేసు ప్రభువునైనా కానీ, రాముడు కానీ, రంగడు కానీ, శివుడు కానీ, పార్వతి కానీ, దేవుడినైనా ఏం చేయాలి? మనం మనసు ఆయన మీద కేంద్రీకరించి చేయాలి. అలా చేస్తేనే కరెక్ట్ అవుతుంది అనమాట. అది మీ సమస్త భారములను నాపై మోపుడు, నేను వాటిని మోసేదను. మనం కష్టపడుతూ ఆ భారాన్ని ఎవరి మీద మోపాలి? నాయన నాకు సహకరించే దేవుడు, అందరూ బాగుండాలి, చుట్టుపక్కల నేను కూడా అందులో ఉండాలనుకుంటే దేవుడు కంపల్సరీగా మనకి సహాయం చేస్తాడు. నా సలహాలను ఎవరైనా కోరితే నేను తక్షణం వారికి అందిస్తాను. నా సహాయాన్ని ఒక మంచి కార్యం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటూ వెళ్తే దేవుడు దాన్ని అయ్యేటట్టుగా చేస్తాడు షిరిడి సాయిబాబా గారు. అది 10. నా భక్తుల ఇళ్లలో లేదు అనేది పడచూపుతో. ఆయన భక్తుల ఇళ్లలో లేదు అనేది ఇది ఉండదు, అది లేదనే ఉండదు, అన్నీ ఉంటాయి. ఆయన కోరుకుంటే చాలు అన్నీ ఆయనే దారి చూపిస్తాడు అనమాట. అది నేను నా సమాధి నుండియే నా సర్వకార్యములు నిర్వహిస్తాను. ఆయన సమాధి నుండే ఆయన సర్వకార్యాలు కూడా నిర్వహిస్తాడు షిరిడి సాయిబాబా గారు. అది గొప్పతనం. శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి. ఇది శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి. అది ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణ నమః, ఓం కృష్ణరామ శివ మార్తుత్యాయ రూపాయ నమః, ఓం శేషాయనాయ నమః, ఓం గోదావరి తట శ్రీనివాసనే నమః, ఓం భక్తవృతలాయాయ నమః, ఓం సర్వహృన్యలలాయ నమః, ఓం భూతవాసాయ నమః, ఓం భూతం భవిష్యద్భావయ వచితాయ నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కాలదర్ప దమనాయ నమః, ఓం అమర్త్యాయ నమః,
ఓం మాక్షాంభయప్రదాయ నమః. ఓం జీవధారాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం భక్తావన సమర్థాయ నమః. ఓం భక్తావన ప్రజ్ఞాయ నమః. ఓం అన్న వస్త్రదాయ నమః. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం ధన మాంగళ్యాయ ప్రదాయ నమః. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః. ఓం ఓం యోగక్షేమ సహాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబాంధవే నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గ పవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమసుఖదాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞాన స్వరూపిణే నమః. ఓం జగతః పిత్రే నమః. ఓం భక్తానాం మాతృ దాతృ పితామహాయ నమః. ఓం భక్తాన్ భయప్రదాయ నమః. ఓం భక్త పరాధీనాయ నమః. ఓం శరణాగత వత్సలాయ నమః. ఓం భక్తానుగ్రహకరాయ నమః. ఓం భక్తి శక్తిప్రదాయ నమః. ఓం జ్ఞాన వైరాగ్యప్రదాయ నమః. ఓం సంక్షయ హృదయ దౌర్బల్య పాప కర్మ వాసనాక్షయ కరాయ నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం కర్మ ధ్వంసినే నమః. ఓం శుద్ధ సత్వస్థితాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం ఐనే నమః. ఓం దుర్దర్శోభ్యాయ నమః. ఓం త్రిలేఖేషు అవిఘాతాయ గతే నమః. ఓం అశక్యరహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం స్వరూప సుందరాయ నమః. ఓం చులోచనాయ నమః. ఓం బహురూప విశ్వమూర్తయే నమః. ఓం అరూప వ్యక్త్యాయ నమః. ఓం అంచిత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం మనోవాగతీతాయ నమః. ఓం సులభ దుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథ దీనబాంధవే నమః. ఓం సర్వభారభృతే నమః. ఓం అకర్మణేక కర్మ సుకర్మణే నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సతాం గతయే నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పాపనానఘాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సువ్రతాయ నమః. ఓం సత్యధర్మ పరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధి సంకల్పాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సత్పురుషాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్యతత్వబోధకాయ నమః. ఓం కామాదిషద్వైరి ధ్వంసినే నమః. ఓం ప్రేమమూర్తియే నమః. ఓం నందానుభవప్రదాయ నమః. ఓం సర్వమత సమ్మతాయ నమః. ఓం దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ వెంకటేశ రమణాయ నమః. ఓం అద్భుతానంత చర్యాయ నమః. ఓం ప్రసన్నార్తిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖక్షరాయ నమః. ఓం సర్వ విచ్చర్వతో ముఖాయ నమః. ఓం సర్వంతర్భ హిస్తాయ నమః. ఓం సర్వమంగళకరాయ నమః. ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః. ఓం
సమరస సన్మార్గ స్థాపనాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి. సార్ ముందుగా ఇది శ్లోకం చదవాలి, నన్ను క్షమించండి సార్. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్షం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. సార్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు దయచేసి ఈ వీడియోలు కూడా చూడండి సార్, చాలా మంచిది. ఏ దేవునివైనా మనం ప్రతిరోజు ఉదయం పూట మార్నింగు 12 గంటల లోపల ఎట్లా ఒకలా ప్రార్థన చేసుకోండి సార్. వీరు కుదరకపోతే తర్వాత ఏం చేయవచ్చు సార్. మనశుద్ధి కావాలి సార్ ఎవరికైనా. అది మనశుద్ధి అంటే ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఆ టైం ఈ టైం అని కాదు. ముహూర్తాలు మనం పెట్టుకునేవి, సుముహూర్తాలు మనం పెట్టుకునేవి, వర్జాలు మనం పెట్టుకునేవి. నిజమైనటువంటి భక్తి అంటే మనసులో ఉంటే సార్ భగవంతుడు ఎప్పుడు మనం కాపాడుతూనే ఉంటాడు సార్. నేను ఒకటే యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు సార్, ఎవరైనా సార్ వాళ్ళు ట్రోలింగ్ వీడియోస్ దయచేసి చేయొద్దు. ఏదైనా కులాన్ని గురించి కానీ, మతాన్ని గురించి కానీ, దేవుని గురించి కానీ కించపరచకూడదు, దేనైనా సరే. అలానే నెక్స్ట్ వెయిట్ లిస్ట్, మనం చేసిన వీడియోలో వెయిట్ లిస్ట్ వస్తుంది, అది ప్రతిరోజు తీసేసుకోవాలి. ఎప్పుడు వస్తే అప్పుడు, 2 రోజులు ఒకసారి రావచ్చు, నెలకు ఒకసారి రావచ్చు, దానికి టైం లేదు. ఎప్పుడు వస్తే మనకే తెలియదు. మనం చేసిన యూజ్ దిస్ సౌండ్స్లోనే ఒకసారి వెయిట్ లిస్ట్ వస్తుంది, దాన్ని కంపల్సరీగా తీసేసుకోవాలి. లేకపోతే అలానే ఉంచితే కాపీ దానికి స్ట్రైక్ రేట్ పడుతుంది. అందువల్ల మీ ఛానల్ తీసేస్తారు. స్ట్రైక్ రేట్ ఎన్నిసార్లు పడుతుంది? 3 సార్లు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు పడితే ఛానల్ ఉండదు. అందుకనే మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి సార్. స్ట్రైక్ రేట్ నాకు ఒకసారి పడింది సార్, నేను జాగ్రత్త పడుతున్నాను. ఎప్పుడైనా సరే ప్రతిరోజు నేను ఉదయం కానీ సాయంత్రం కానీ చూసుకుంటూనే ఉంటారు ఏమన్నా ఉన్నాయా. అప్పుడప్పుడు షార్ట్స్ కొడితే మనకి స్ట్రైక్, మనకి వెయిట్ లిస్ట్ పడుతుంది. వెయిట్ లిస్ట్ ఉంటేనే ఆడ ప్రింట్ పడుతుంది. ఆ ప్రింట్ కాడ మళ్ళీ ఆ ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఆ వెయిట్ లిస్ట్ వస్తుంది. దానికి సౌండ్స్ ఉండవు. దాన్ని వాటిలన్నింటినీ డిలీట్ చేయాలి. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ చేసుకుంటే మీరు హ్యాపీ. వెయిట్ లిస్టు, ట్రోలింగ్ వీడియోస్, కాపీరైట్స్. ట్రోలింగ్ వీడియోస్ అంటే వాడికి కాపీరైట్స్, కానీ వాటిని డిలీట్ చేయడం మనమే చేసుకోవాలి సార్. అంతేగాని బాగా వ్యూస్ వస్తున్నాయి ఉంచకూడదు సార్. ఎప్పటికైనా అవి మనకి తప్పే సార్. వాళ్ళు మన మీద స్ట్రైక్ రేట్ వేసి పోలీస్ కేసు పెట్టవచ్చు సార్. అందుకని ఎవరి గురించి, ఏ సంస్థల గురించి కానీ, ఏ మతాన్ని గురించి కానీ, ఏ దేవుని గురించి కానీ కించపరచకూడతాం. మనుషులంతా ఒకటే, దేవుళ్ళంతా ఒకటే. కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆ దేవుని. సార్ నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. మర్చిపోవద్దు సార్, ఐఎమ్ కాన్ఫిడెన్స్ వచ్చిన యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు కావాల్సింది. సబ్స్క్రైబర్స్ చేయండి. ఆ తర్వాత ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.